జనసేన టీడీపీ కూటమి సీట్ల పంపకం ఒక కొలిక్కి రాకపోయినప్పటికీ తొలుత ఎల్లో మీడియాలో జనసేనకు ఇన్ని సీట్లు ప్రకటించబోతున్నారు అంటూ వచ్చిన వార్తల సంగతి తెలిసిందే. అలాంటి వార్తలు వచ్చిన తరుణంలోనే కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య సంచలన లేఖాస్త్రం సంధించారు. ఇంతకు జోగయ్య తాజా లెటర్లో ఏం చెప్పారు? జనసేన ఎన్ని సీట్లు డిమాండ్ చేయాలని జోగయ్య కోరుకుంటున్నారు? సీట్ల పంపకం ఏ ప్రాతిపదికన జరగాలని ఆయన సూచిస్తున్నారు? అధికార పంపిణీపై జోగయ్య స్టాండ్ ఎలా ఉంది? అసెంబ్లీ సీట్లు జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య జనాభా నిష్పత్తిలో జరగబోతున్నాయా? బడుగు బలహీన వర్గాలకు సీట్ల కేటాయింపు ద్వారా రాజ్యాధికారం దక్కబోతోందా? సామాజిక న్యాయం జరగబోతోందా? రాజకీయ కురువృద్ధుడు చేగొండి హరిరామ జోగయ్య టీడీపీ జనసేన కూటమికి రాస్తున్న ఆత్మీయ లేఖల పరంపరలో తాజాగా మరో లేఖాస్త్రం సంధించారు. ఆ లేఖలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే జోగయ్య కూటమి నుంచి ఏమి ఆశిస్తున్నారో అర్థమవుతోంది. తెలుగుదేశం జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వారి వారి పార్టీల మధ్య సీట్ల పంపకం విషయంలోనూ, ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేసే విషయంలోనూ దఫదఫాలుగా సమావేశాలు జరపడం అందరికీ తెలిసిన విషయమే. ఈ సమావేశాల్లో ఇద్దరి మధ్య ఏ విషయాలు చర్చకు వచ్చాయో, జనసేనకు తెలుగుదేశం అధినేత ఎన్ని సీట్లు, ఏ సీట్లు కేటాయించడానికి సిద్ధపడ్డారు, జనసేన అధినేత ఎన్ని సీట్లు, ఏ సీట్లు, ఏ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని అంగీకరించారో వివరిస్తూ ఎల్లో మీడియా రావడంతో జోగయ్య మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. జనసేనకు 27 సీట్లు కేటాయించినట్లు ప్రచురించింది ఓ ఎల్లో పత్రిక. ఈ సీట్ల వివరాలు త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలోపు ఇరువురు నేతలు ప్రకటించబోతున్నట్లుగా ఉంది ఆ వార్తల్లోని విషయం. ఈ రకమైన ఏకపక్షమైన వార్తలపై జోగయ్య చురకలు అంటించారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఈనాటి వరకు ఒక్క దామోదరం సంజీవయ్య తర్వాత బడుగు బలహీన వర్గాల నుంచి ముఖ్యమంత్రి పదవి అధిష్ఠించి పరిపాలన చేపట్టిన వారు ఎవరూ లేరని జోగయ్య పేర్కొన్నారు. అగ్రవర్ణాలతో 6% జనాభా ఉన్న రెడ్డి కులస్తులు, 4% ఉన్న కమ్మ కులస్తులు తప్ప 80% ఉన్న మిగిలిన బడుగు బలహీన వర్గాల నుంచి ఎవరూ సీఎం కాలేకపోయారు. ఈ రెండు అగ్రకులాల వారు ఆర్థికంగానూ రాజకీయంగానూ బలహీనులైన మిగిలిన బడుగు బలహీన వర్గాలను ఉపయోగించుకుంటూ వారిని తమ చెప్పు చేతల్లో పెట్టుకుని ఆర్థికంగా లబ్ధి పొందుతూ ఆస్తులు పెంచుకుంటూ రాజకీయ లబ్ధి పొందుతున్న మాట వాస్తవమని జోగయ్య వివరించారు. దశాబ్దాలుగా రాష్ట్ర జనాభాలో 25% ఉన్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తులకు ఆర్థికంగా వెనుకబడిన బీసీ కులస్తులుగా గుర్తింపు పొందకుండా, విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో రిజర్వేషన్ సౌకర్యం దక్కకుండా అడ్డుకుంటున్నారనేది వాస్తవం. యాచించే స్థితి నుండి శాసించే స్థితికి రావాలంటే రాజ్యాధికారం దక్కించుకోవడం తప్ప వేరే మార్గం లేదని గ్రహించిన కాపు సామాజిక వర్గం ఈ దిశగా ప్రయాణం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉందని జోగయ్య ఆ లేఖలో చెప్పారు. ఈ దశలో ప్రజలలో మంచి చరిష్మా కలిగి ఉన్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి రాజ్యాధికారం దక్కించుకునే దిశగా చేస్తున్న ప్రయాణంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కూడా కలుపుకుని ఆయన పూర్తి సహకారం అందిస్తూ ఆయనతో కలిసి కాపు సామాజిక వర్గం ముందుకు నడుస్తున్న క్రమం కాదనలేని సత్యమని జోగయ్య అన్నారు. రాజ్యాధికారం దక్కించుకోవడమే ధ్యేయంగా ప్రస్తుత రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వైసీపీ అధినేత జగన్ను ముందుగా ముఖ్యమంత్రి పదవి నుంచి దింపాలంటే జనసేన పార్టీకి ఇష్టం ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీతో జతకట్టి ముందుకు వెళ్లడం తప్పనిసరి అనేది కాదనలేని పరిస్థితిని, అయితే వైసీపీని రాజ్యాధికారం నుండి తప్పించడం అంటే తెలుగుదేశానికి రాజ్యాధికారం పూర్తిగా అప్పచెప్పడం కాదు కదా. ఈ ఆలోచనతో కాదు కదా కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్తో కలిసి ప్రయాణం చేస్తున్నది. జనసేన సపోర్ట్ లేకుండా
తెలుగుదేశం మెజారిటీకి అవసరమైన సీట్లు దక్కించుకోవడం కష్టమనేది 2019 ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయని జోగయ్య వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం జనసేనకు ఎన్ని సీట్లు కేటాయించినది అనే ప్రశ్న ఉత్పన్నం కాకూడదని, జనసేన తెలుగుదేశానికి ఎన్ని సీట్లు కేటాయిస్తున్నది అనేదే ప్రశ్న కావాలి అన్నారు. సామాజిక న్యాయమే ధ్యేయంగా 80% జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలు, 25% జనాభా ఉన్న కాపు సామాజిక వర్గం జనసేన తెలుగుదేశం పార్టీల కూటమిలో భాగంగా ఎన్ని సీట్లు దక్కించుకున్నారనేదే ప్రశ్న కావాలని జోగయ్య పేర్కొన్నారు. రెండు 2019 ఎన్నికలలో శాసనసభకు ఎన్నికైన కాపు సామాజిక వర్గం వారు 31 మంది ఉన్నారు. కాపు సామాజిక వర్గం జనాభా ఎక్కువగా ఉన్న ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కాపు సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు జనసేన తెలుగుదేశం పార్టీలు కేటాయించనున్నాయో అనేదే ప్రశ్న. రాయలసీమలో 20 లక్షల జనాభా ఉన్న బలిజ సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు ఇవ్వనున్నారు? అధిక సంఖ్యలో జనాభా కలిగిన తూర్పు కాపులకు ఎన్ని సీట్లు ఉత్తరాంధ్రలో కేటాయించనున్నారు అనేదే ప్రశ్న అని, ఈ ప్రశ్నలన్నింటికీ జనసేన తెలుగుదేశం కూటమి, ముఖ్యంగా జనసేన తనను నమ్ముకున్న కాపు సామాజిక వర్గానికి సమాధానం చెప్పాల్సి ఉందని జోగయ్య లేఖలో కోరారు. కూటమి అధికారంలోకి వస్తే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కుతుందనే నమ్మకంతోనే కాపు సామాజిక వర్గంలో అధిక శాతం పవన్ కళ్యాణ్ వెంట నడుస్తున్నారు. 175 సీట్లు ఉన్న రాష్ట్రంలో కనీసం 50 సీట్లైనా జనసేన దక్కించుకోగలిగితేనే రాజ్యాధికారం పూర్తిగా కాకపోయినా పాక్షికంగానైనా దక్కే అవకాశం ఉంటుంది. ఇది ఎవరూ కాదనలేని నిజం. తనకు పదవులు కాదు ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ అంటుంటారని, అధికారం అంతా చంద్రబాబుకే ధారపోసి మీరు కలలు కంటున్న రాష్ట్ర ప్రయోజనాలు ఎలా దక్కించుకోగలుగుతారు అని జన సైనికులు అడిగే ప్రశ్న మీరు ఎలా సమాధానం చెప్పగలుగుతారు, ఎలా సమర్థించుకుంటారు అని ప్రశ్నించాల్సి వస్తుందని జోగయ్య లేఖలో పేర్కొన్నారు. జన సైనికులు సంతృప్తి పడేలా సీట్ల పంపకంలో కాకపోయినా రాజ్యాధికారంలోనైనా ముఖ్యమంత్రి పదవి మీకు 2.5 సంవత్సరాలు ఇవ్వనున్నట్లు ఎన్నికల ముందే చంద్రబాబు చేత ప్రకటించగలుగుతారా అని అడగాల్సి వస్తుందని ఆ లేఖలో జోగయ్య పవన్ కళ్యాణ్ని ప్రశ్నించారు. తాను వ్యక్తం చేసిన ప్రశ్నలకు మీ నుండి జన సైనికులు సంతృప్తి చెందేలా సమాధానాలు రాగలిగితేనే ఎన్నికలలో సహాయ సహకారాలు సవ్యంగా జరుగుతాయి. జనసేనకు సీట్లు 40 నుంచి 50 తక్కువ కాకుండా కేటాయింపు జరగకపోయినా కాపు సామాజిక వర్గానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు బలమైన అభ్యర్థులు ఉండి జనాభా ప్రాతిపదికన సీట్ల పంపకం జరగకపోయినా ఓట్లు ట్రాన్స్ఫర్ సవ్యంగా జరగక మీరు అనుకున్నది సాధించలేని ప్రమాదం ఉంటుందని, దీనికి మీ ఇరువురు మాత్రమే కారణమవుతారని చెప్పాల్సి వస్తుందని ఇటు పవన్ కళ్యాణ్తో పాటు చంద్రబాబును కూడా జోగయ్య ఈ లేఖలో సూటిగా అడిగారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో కూటమి సీట్ల పంపకం ఎలా ఉంటుందో. మొత్తంగా చూస్తే పొత్తులో భాగంగా భారీగా సీట్లను దక్కించుకునేలా పవన్పై జోగయ్య ఒత్తిడి పెంచుతున్నట్లు చెప్పొచ్చు. చూడాలి మరి కూటమిలో ఎవరికి ఎన్ని సీట్లు దక్కుతాయో అన్నది.